నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నన్నపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆయన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించాయి. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని నేతలు హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి మహిళల్ని కించపరచడం అనేది అలవాటుగా మారినటువంటి విషయం. అమరావతిలోని మహిళల్ని మనం నోటితో కూడా చెప్పలేనటువంటి భాషలో వారిని కించపరచడం, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి మహిళల్ని శాసనసభ వెలుపల ఉన్నటువంటి మహిళలు సైతం వ్యక్తిత్వ హననం చేయడం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈ రకంగా మహిళల్ని కించపరుస్తూ అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి నేను చెప్పేటువంటి విషయం, ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని ఒక్కసారి వారి తల్లి గారికి, వారి భార్య గారికి చూపమని చెప్పి నేను చేసినటువంటి అభ్యర్థన. వారు కనుక దాన్ని ఆమోదించినట్లయితే, వారి ప్రసన్న కుమార్ రెడ్డి గారి భాషను కనుక ఆమోదించినట్లయితే ఇప్పుడు నేను చేసేటువంటి డిమాండ్ని వెనక్కి తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నా డిమాండ్ ఏమిటంటే, ఎటువంటి షరతులు లేకుండా ప్రశాంత్ రెడ్డి గారికి బాహాటంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణలు చెబుతూ వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నటువంటి విషయం. నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబం సమాజంలో ఒక రకమైన పేరున్నటువంటి కుటుంబం. ఈరోజు ఆ కుటుంబాన్ని కళంకం తెస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు కోట్లకు అధిపతులు. ఈరోజు వారిద్దరు కూడా సమాజంలో తిరుగుతూ పేద బడుగు బలహీన వర్గాల సహాయం చేస్తూ నిరంతరం కూడా వాళ్ళు ప్రజాసేవలో నిమగ్నం అయిపోయారు. వారి గురించే మీరు మాట్లాడేటువంటి భాష, వాళ్ళ గోటికి సరిపోతారా మీరు? వాళ్ళు చేసే దాన ధర్మాలు అంత ఉండదు మన పరిస్థితులు. ఇదే వాళ్ళ గురించి. మనుషుల్లో ఉత్తమ లక్షణాలు ఎన్నుకోవాలి, ఆ లక్షణాలనే మనం గుర్తించుకోవాలి. ఈ రోజు అసభ్యంగా సర్వసభ్య సమాజం బాధపడే విధంగా ఈ రోజున మాట్లాడేటువంటి భాష చాలా హీనాతిహీనంగా ఉంది. ఇటువంటి వారి వల్ల కొంతమంది ఆలోచన చేసే పరిస్థితికి వెళ్ళిపోతారు. ఏంది ఈ దరిద్రం ఏంటి, ఎందుకు ఇంత హీనంగా బిహేవ్ చేస్తా ఉన్నారు, ఎందుకు కుటుంబాల మీద మాట్లాడుతున్నారు, పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ఆలోచించే పరిస్థితికి తీసుకొస్తాను ఈ రోజున. దీన్ని సభ్య సమాజం అందరూ కూడా, మన మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అలాగే మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ, అంతేగాని ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజివ్ స్పీచ్ అని ఎక్కడా రాజ్యాంగంలో లేదు. మాట్లాడేటప్పుడు మనం నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కూడా కొన్ని పరిమితులకు లోబడే మాట్లాడమని రాజ్యాంగాలు చెప్పారు, కానీ నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడమని ఎవరు చెప్పలేదు. 4 సార్లు అసెంబ్లీ సభ్యుడిగా మీరు నేర్చుకున్నది ఇదేనా? ఆయన ఎన్నిసార్లు, ఇంతకుముందు కూడా, ఇప్పుడనే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఒక లైన్ అనేది ఖచ్చితంగా లైన్ మెయింటైన్ చేయాలి. ఎవరైనా కూడా అది ఎవరైనా దానికి అతీతం కాదు. మహిళలని అవమానించినప్పుడు చరిత్ర చెప్తా ఉంది, మహిళలని అవమానించిన ఎవరు కూడా బాగుపడిన సందర్భం లేదు.